తాజాగా మరొకసారి పిలిపించారు. మావోయిస్టులు లొంగిపోండి అని పిలిపిస్తున్నారు. 2026 నాటికి మార్చి కల్లా దేశంలో నక్సలిజం అంతమవుతుందని మరోసారి ప్రకటించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ మావోయిస్టులకు ఆయన పిలిపించారు. లేకపోతే చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఆదివారం బస్తర్ ఒలింపిక్స్ క్రీడా కార్యక్రమాల్లో షా ప్రసంగించారు. బస్తర్లో నక్సలిజం అంతమైతే అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు కాశ్మీర్ కన్నా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని జోస్యం చెప్పారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు రహితంగా మారుతుందని, ఈ మేరకు ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు కట్టుబడి ఉన్నారన్నారు. మావోయిస్టుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం దేశంలోకెల్లా అత్యుత్తమంగా ఉందని షా కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న సమయంలో తీవ్రవాద శక్తులపై వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి పాలనా పగ్గాలు అందుకున్న తర్వాత రాష్ట్రంలో గత ఏడాది కాలంలో 287 మంది మావోయిస్టులు అంతమయ్యారని గుర్తు చేసుకొచ్చారు. మరో 992 మంది అరెస్ట్ అయ్యారని, 836 మంది లొంగిపోయారని వివరించారు. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మావోయిస్టుల దాడుల్లో భద్రతా బలగాల మరణాలు 73%, పౌరుల మరణాలు 70% తగ్గినాయని గుర్తుకొచ్చారు. అదే సమయంలో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మావోయిస్టులు సర్వసాధారణమని లొంగిపోయిన మావోయిస్టులు కొందరు తెలిపారు. దాదాపు 30 మంది మాజీ మావోయిస్టులతో, వీళ్లలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. జగదల్పూర్లో అమిత్ షా కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణకు చెందినట్టు మాజీ మావోయిస్టు ఆయనతో మాట్లాడుతూ సీనియర్ మావోయిస్టు నేతల ఆదేశాల మేరకు పెళ్లికి ముందు తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. జనజీవన స్రవంతిలో కలిశాక తిరిగి దానికి విరుగుడు శస్త్రచికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం తనకు బాబు ఉన్నాడని చెప్పారు. పిల్లలు పుడితే ఉద్యమంపై అంతగా దృష్టి పెట్టరన్న ఉద్దేశంతో మావోయిస్టు నేతలు తమ దళ సభ్యులకు అలా ఆపరేషన్లు చేస్తుంటారని వివరించారు. మాజీ మావోయిస్టులతో మాట్లాడడం తనకు చాలా సంతోషంగా ఉందని షా పేర్కొన్నారు. ఉద్యమాన్ని వీడి పోలీసులకు లొంగిపోయేలా మాజీ సహచరులకు సందేశం పంపించాలని వాళ్ళకి సూచించారు. రాయ్పూర్లో నిర్వహించిన రాష్ట్రపతి పోలీస్ కలర్ అవార్డు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.